జరిగిన దుర్ఘటనలో మన సివిలియన్స్ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా చాలా బాధాకరం అది. మనము దాని తర్వాత ఉగ్రవాదుల స్థావరాలని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ప్రతి ఒక్కరు అండ్ ఎయిర్ ఫోర్స్ ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా కేవలం వాళ్ళ ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే కొల్లగొట్టాం. అంటే మనం ఒకటి ఆలోచించాలి, భారతదేశం ఎప్పుడైనా కానీ ఏ హానికరమైన కార్యక్రమాలకి ముందుకెళ్ళదు. ఎప్పుడు కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయదు. మన మీద అటాక్స్ జరిగితే మాత్రం మనం ఊరుకోము అనే దానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆపరేషన్ సింధూర్ చాలా చాలా సక్సెస్ఫుల్గా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో చాలా బాగా జరిగింది. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో ప్రతి ఒక్కరూ మన కోసం బార్డర్స్ మీద పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం హాయిగా ఇప్పుడు ఇళ్లలో కూర్చొని బాగా హ్యాపీగా మన ఫ్యామిలీస్తో నిద్రపోతున్నాం, మన ఫ్యామిలీస్తో గడపగలుగుతున్నాం. వి బో అవర్ హెడ్స్. ఇవాళ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక రోజు ఇది, తిరంగా ర్యాలీ. మనం వాళ్ళ ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి, మన సోల్జర్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి అండ్ సోల్జర్స్కి మనం మద్దతు తెలుపుతున్నాం. మనం ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు మన కోసం అనేది ఒకటి గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి మన తోడు, మనమంటూ ఏదైనా సహాయం చేయగలిగితే. మురళీ నాయక్ గారు మొన్ననే మనం చూసాము, ఆయన వీరమరణం చెందారు. వాళ్ళ ఫ్యామిలీస్ చూసి ఎంత బాధలో ఉన్నారో, వాళ్ళ సొంత బిడ్డని పాపం దేశం కోసం అంకితం చేశామనే ధైర్యంతో బతుకుతున్నారు తప్ప బిడ్డని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో